గడిస్తేనే జీవితం గడుస్తుంది. రోజులు నమ్ముకుంటేనే మీ పిల్లల జీవితం అయినా మీ పిల్లలకైనా ఎలాంటిదైనా గడుస్తుంది. అటువంటి కూరగాయల సోదరులకు మరియు సోదరిమణులందరూ అక్క చెల్లెళ్ళందరికీ మీకు పేరు పేరున శిరస్సు వంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నా. మిమ్మల్ని చూసి చాలా 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 నేర్చుకోవాలి. మా కౌన్సిలర్ గారు కేసీ లావణ్య గారు ఉన్నారు. మేము వారం రోజులు అవుతుంది మంచి అన్నం తినక. పోయిన ఆదివారం నాడు తిన్నాం అన్నం. మీకు మీ భాషలో చెప్పన్నట్టే పోయిన ఆదివారం నాడు మేము ఐలోని జాతర అని మందిని పెట్టి అయినా తిన్నాం. ఆ సోమవారం నుంచి దాదాపు ఈ వరకు అన్నం తినలేదు సరిగా. చిన్నగానే తింటున్నాం, చిన్నగానే టిఫిన్ చేస్తున్నాం పోతున్నాం. కానీ ఈ రోజు ఈ టెంట్ కింద మీరు అందరినీ చూసినా ఇప్పుడు ఆకలిస్తుంది. నిజంగా చెప్తున్నా, ఇప్పుడు ఆకలిస్తుంది. మీరు నిజంగా ఇలాంటి ప్రతిభ కనుక మీ హుజరాబాద్ పట్టణ ప్రజలందరికీ, ముఖ్యంగా మీరు గెలిపించిన కౌన్సిలర్లందరికీ ఇలాంటి ప్రతిభ ఉంటే నిజంగా డంప్ యార్డ్ ఎందుకు రద్దు కదండి? డంప్ యార్డ్ ఎందుకు రద్దు కాదు? వాడు ఎవడు పెడతాడు? ఇక మన అందరం ఏకమైన తర్వాత, మనం ఐక్యమత్యంగా పోరాడిన తర్వాత ఎందుకు పెడతాడు? ఇంతకుముందు పెద్దలు మన లచ్చక్క గారు అన్నట్టు ఆమె మంచిగా చెప్పింది, చాలా చాలా బాగా మంచి ముచ్చలు చెప్పింది. నిజంగా చెప్తున్నా, ఆమెకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నా. ఆమె మంచిగా ఆమె ప్రతిభ ఉంటే మన హుజరాబాద్ పట్టణ ప్రజలందరికీ చుట్టూ గ్రామ ప్రజలు అందరూ వస్తున్నారు. కానీ హుజరాబాద్ పట్టణ ప్రజలే వస్తలేరు. హుజరాబాద్ పట్టణ ప్రజలు దాదాపు గురువారం అయితే మీ దగ్గరికి వస్తారు. అవునా కదా? ఖచ్చితంగా అక్కలు కానీ చెల్లెలు కానీ అందరూ మీ దగ్గరికి గురువారం అయితే వస్తారు. అందరికీ దయచేసి చెప్పండి, అక్కలారా చెల్లెలారా, మీరు గురువారం ఇలా బెండకాయలు టమాటాలు కొన్నందుకు వచ్చినాం. ఇది కాదు మన ముఖ్యం. మన హుజరాబాద్ మన పట్టణం మనం మంచిగా ఉండాలి, మన పిల్లలు మంచిగా ఉండాలి, మన ఆరోగ్యం మంచిగా ఉండాలి, మీరు నివసించే మీ ఇల్లు బాగుండాలి అని చెప్పాలి. మీరు అందరూ ఏమని చెప్పాలి? మేము ఆ రోజు ఒక రోజు పోయి మా కూరగాయలని బంద్ చేసి మా పొట్ట ఒక రోజు ఫస్ట్ అయినా మంచిదే, మా పిల్లలు ఫస్ట్ ఉన్నా మంచిదే. కానీ మీరు ఖచ్చితంగా మీరు అన్ని తీర్లా మంచిగా ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా హుజరాబాద్ నుంచి ప్రతి వాడ నుంచి ప్రతి కౌన్సిలర్ నుంచి ఖచ్చితంగా పోయి ఇక్కడ నిరసన దీక్ష పాల్గొనాలి. మన హుజరాబాద్ కాపాడుకోవాలి. నేనిచ్చే వస్తుంది. నిన్న రజక సోదరులు మనులు వచ్చారు, వాళ్ళకు కూడా చెప్పినా నేను అదే ముచ్చట. వాళ్ళు కూడా ప్రతి ఇంటిలో పని చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ప్రతి అక్క చెల్లెలో చెప్పు అని చెప్పినా ఇవాళ కూడా మీరందరికీ చెప్తున్నా, చేతులెత్తి మరీ నమస్కరిస్తున్నా. ప్రతి ఒక్కరు డంప్ యార్డ్ వ్యతిరేకంగా అందరూ మాట్లాడే ఉంటుంది. ముఖ్యంగా మన ఆరోగ్యం కాపాడుకోవాలి. ముఖ్యంగా అదే మన పిల్లలకి ఇచ్చే భవిష్యత్తు అదే. మన ఆరోగ్యం బాగుంటేనే మన పిల్లలు మంచిగా చదువుకుంటారు. ముఖ్యంగా మా లావణ్య గారు మీరు ఒక్కరు వచ్చారు, వారందరికీ సంతోషం. మీరు కూడా ఇంకెరుగుతుంది మందికి ఖచ్చితంగా చెప్పాలి. మాకు కూరగాయలు అమ్మే సోదరు మనులు వచ్చారు, మనం అందరం పోవాలి, మనకు మంచిగా ఉంటలేదు, మనకు ఓట్లేసి గెలిపించారు. వాళ్ళు ఓట్లేసినప్పుడు ఏం చెప్పారు? మనకు ఎలాంటి కష్టం వచ్చినా మేము చూసుకుంటామన్నారు. మీ అన్నకు మీ ఇంట్లో మీ అన్న లెక్క మీ తమ్ముడు లెక్క చూసుకుంటామన్నారు. అసలు వాళ్ళే వస్తలేరు. వాళ్ళ నాయకులు వస్తారు పోతారు, రాజకీయాలు అవసరం లేదు. కాకపోతే మనకు కావాల్సింది వేస్ట్ ప్రాజెక్ట్ రద్దు కావాలి. దయచేసి మీకు ఒక్కటే చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీరు ఖచ్చితంగా మీ మార్కెట్లకు